సర్పంచ్ తన ఈగోనంతా పక్కకు పెట్టేయాలి. మా గ్రామం యొక్క ప్రత్యేకతల గురించి మా స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సోషల్ లో ఒక లెసన్ ను కూడా ప్రకటించడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు మేము కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి శాలరీ అనేది ఏమీ ఉండదని తెలుసుకున్నాం మేము. ఒక బల్బు పెట్టాలన్నా సర్పంచ్ నాకు తెలియకుండా పెట్టడానికి వీల్లేదు. ఒక కరెంట్ మోటార్ వైండింగ్ కాలిపోయిందన్నా నాకు తెలియకుండా వైండింగ్ రిపేర్ చేయడానికి వీల్లేదు. ఒక పైపు వాటర్ పైపు డ్యామేజ్ అయిందన్నా నాకు తెలియకుండా మీరు పెట్టడానికి వీల్లేదు. ఆడవాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళని నించో పెట్టడం అన్నది గ్రామాల్లోనే కాదు, మేము హైదరాబాద్ సిటీలో కూడా 2-3 వార్డు కార్పొరేటర్ల దగ్గరికి వెళ్తే చూసినది ఇదే పరిస్థితి. వాళ్ళ వార్డు కార్పొరేటర్ పేరు చెప్పి ఇల్లు ఎక్కడ ఉన్నది అంటే ఆ స్త్రీ పేరుని అసలు గుర్తించలేదు. హస్బెండ్ పేరు చెప్పేసరికి ఇట్లా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి ఆ ఇల్లే అని చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా. ట్రైనింగ్లు ఇస్తున్న సందర్భం లోపల ఆడ సర్పంచులు ఉన్నటువంటి గ్రామం నుంచి ఏంటంటే వాళ్ళ భర్త వచ్చి హాజరవుతాడు. మరి భార్య వంతుకు భర్త వచ్చిందంటే ఇప్పుడు ఏం పేరు పెట్టిందంటే వాళ్ళకు జిరాక్స్ వచ్చిండు అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం తీసుకొని మా కోసం ఈ కాల్ లో జాయిన్ అయినందుకు. మేము కూడా మీ జూమ్ మీటింగ్ లో పాల్గొనడం అనేది మా అదృష్టం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇప్పుడు ఫస్ట్ మీ గురించి, మీ ఊరు గురించి మాకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చెప్పగలుగుతారా? నా పేరు రాజమౌళి కూసం. నేను 10th వరకే చదివాను. మా గ్రామం ఏంది కదంటే దేశ స్థాయిలో ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా 2007లో మాకు గుర్తింపు రావడం జరిగింది. మాది 1995లో మా గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది. 95లో తొలి ఎన్నికలు జరిగినాయి. తొలి ఎన్నికల సమయంలో సర్పంచ్ మహిళా రిజర్వేషన్ జరగడం మూలంగా వార్డు మెంబర్లందరినీ కూడా, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరినీ కూడా మహిళలతోటే మా గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం జరిగింది. దాని మూలంగా ఏంటంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరిగింది. ఏంటంటే 100% మహిళలచే గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగుతుంది అనేటువంటిది మీడియా మాకు బాగా హైలైట్ ఇవ్వటం. దానికి ఏంటంటే ఎప్పుడైతే మహిళల యొక్క పరిపాలన సందర్భంగా మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి ప్రతి ఎన్జిఓ కూడా, ప్రతి గ్రామం నుంచి కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గం మా గ్రామానికి వచ్చి మహిళల యొక్క గ్రామ పంచాయతీ పరిపాలన తీరును పరిశీలించడం అనేది జరిగింది. అనేక మంది ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి మహిళల యొక్క పంచాయతీ పరిపాలన తీరును తెలుసుకొని మా గ్రామ అవసరాలు ఏంటిది, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సహాయం ఏం చేయగలుగుతారు అని చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకొని వచ్చిన ప్రతి వాళ్ళు కూడా, ప్రతి అధికారి కూడా సహాయ సహకారాలు మా గ్రామం మొదటి 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగింది. రెండవ విడత కూడా మరి జెండలు వచ్చింది సర్పంచ్ అయినా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా మొదటి 5 సంవత్సరాలు మహిళల పరిపాలన బాగా జరిగింది, మన గ్రామం అభివృద్ధి క్రమంలో ముందుకు పోతుంది, దీన్ని మనం ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలంటే మళ్ళీ 100% మహిళల్ని ఎన్నుకోవాలి, మహిళల యొక్క గ్రామ పంచాయతీ ద్వారానే మన గ్రామం ముందుకు పోవడానికి మంచి అవకాశం ఏర్పడని చెప్పి మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలందరూ కలిసి ఉండి మహిళల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇక్కడ అన్ని 100% ఫలితాలు సాధించడం అనేది జరిగింది. ఇక్కడ సాధించినటువంటి 100% ఫలితాలు ఏంటంటే గ్రామంలో ఆల్కహాల్ లేకుండా నివారించుకోవడం 100%. అదే రకంగా మా గ్రామంలో 100% అక్షరాస్యత, 50 years లోపు వాళ్ళు. అదే రకంగా ఇద్దరు చిల్డ్రన్స్ తోటి కంపల్సరీ ఫ్యామిలీ ప్లానింగ్. 100% ఏంటంటే ఇంటి పన్నులు చెల్లించడం, 100% బాల కార్మికులు లేకుండా నివారించుకోవడం, 100% బడిగిడి పిల్లలందరూ కూడా బడికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. మా గ్రామం యొక్క ప్రత్యేకతల గురించి మా స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సోషల్ లో ఒక లెసన్ ను కూడా ప్రకటించడం అనేది జరిగింది. 2012 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ లెసన్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కొనసాగుతూ ఉంది. అదే రకంగా ఏంటంటే 2014లో అక్టోబర్ 11వ తారీఖు నాడు మన దేశ ప్రధాని గారు ఢిల్లీలో ఒక సంసద్ ఆదర్శ గ్రామ యువజన పథకాన్ని ప్రకటించడానికి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా మీటింగ్ ఆహ్వానిస్తే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మా గ్రామం యొక్క ప్రత్యేకతల గురించి చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయించి ఆ ఫిల్మ్ ను అక్కడికి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలకు, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన మినిస్టర్లకు ప్రదర్శింపజేసి అక్కడ వారి యొక్క సందేశాన్ని అందిస్తూ గంగదేవిపల్లి తరహాలో మీ గ్రామాలన్నీ కూడా మరి అభివృద్ధి చేయాలని చెప్పి అనే పిలుపునిస్తూ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమాన్ని ప్రకటించడం అనేది జరిగింది. అంటే దాదాపు ఏంటంటే కొన్ని మాత్రమే దృష్టికి క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. సో సార్, చాలా అంటే సర్పంచులతో గట్టా మాట్లాడుతున్న క్రమంలో మేము రీసెంట్ గా చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ చెప్పిన కామన్ ప్రాబ్లం, మాకు ఫండింగ్ అది సరిగ్గా రావట్లేదు, సరైన సమయంలో మాకు ఫండింగ్ అది రావట్లేదని సార్.
అలాంటిది మీరు 1995 లో మీకు ఫండింగ్ షార్టేజెస్ ఉన్న అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇంత అంటే 100% లిటరసీ, 100% శానిటేషన్ ఇవన్నీ ఎలా చేయగలిగారు సార్? ఆ టైంలో ఫండింగ్ షార్టేజెస్ ఉన్నాయా? షార్టేజెస్ ఉన్నప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకొని చేయగలిగారు ఇవన్నీ? మేడం గారు, వాస్తవంగా ఏంటంటే అప్పుడు ఈ యొక్క ఫండ్ యొక్క ప్రాబ్లం బాగుండే మేడం. కాకపోతే ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ మొత్తం కూడా 100% ఎవ్రీ ఇయర్ నవంబర్ లోనే వసూలు కావడానికి, చెల్లించడానికి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన పన్ను వసూలైతేనే మన గ్రామ అభివృద్ధికి అవి తోడ్పడుతుందని చెప్పి వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన చేసిన తర్వాత 96 నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ నవంబర్ లోనే 100% ట్యాక్సెస్ అందరూ కూడా స్వచ్ఛందంగా పే చేయడం అనేది జరుగుతుంది. అది కాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రభుత్వం నుంచి నిధులు కనుక రాకపోతే, మన ప్రభుత్వ నిధులు రావటం లేదు, మరి ఆ నిధులు వచ్చేంత వరకు మనం ఈ సమస్యను పెండింగ్ పెట్టుకోవడం మూలంగా ఇలాంటి నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నష్టాలను అధిగమించాలంటే ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం మనం వెయిటింగ్ లో ఉంటే బాగుండదు. మనం అర్థం చేసుకొని మనం ఓన్ గా ఫండ్ వసూలు చేసుకొని ఆ సమస్యను నివారించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలని చెప్పని ఆ సమస్య యొక్క తీవ్రతను ప్రజలకు అర్థం చేయించి ప్రజల్లో బలంగా వాళ్ళకు అవగాహన తీసుకురావడానికి మేము 1కి 10 సార్లు ఒక సమస్యను నివారించడానికి, ఒక సమస్యను అధిగమించడానికి 2 సంవత్సరాలు కూడా ప్రజలతో మీటింగ్లు పెట్టి ప్రజల్లో పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న తర్వాతనే దాని నివారణ కోసం చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. కానీ మనం ఆ సమస్య యొక్క తీవ్రతను అర్థం చేయించకుండా, ఆ సమస్యను తొలగించుకున్న తర్వాత కలిగే ప్రయోజనాలు కూడా అర్థం చేయించకుండా మనం దేని గురించి నివారణ కోసం ప్రయత్నం చేసినా ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలు మనకు అందడం. కాబట్టి ముందు ఏది గాని పూర్తి స్థాయిలో కల్పించిన తర్వాతనే చేస్తాం. కాబట్టి ప్రజలు కూడా మాకేంటంటే ఆర్థికంగా అవసరం అనుకుంటే శారీరకంగా శ్రమదానం కూడా చేయడంలో మా గ్రామ ప్రజలు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసింది. కాబట్టి శారీరకమైనటువంటి శ్రమతోటి కూడా కొంత అభివృద్ధిని మేము సాధించుకోవడం జరిగింది. మేము చేస్తున్నటువంటి తోడుగా ప్రభుత్వం కూడా కొంత పర్సెంట్ నిధులు ఇవ్వటం అనేది జరిగింది. మేము చేస్తున్న శ్రమను చూసి ఆ శ్రమకు తగిన విలువను, ఆ శ్రమ విలువను పట్టుకుని కొంత పర్సెంటేజ్ నిధులు ఆయా ప్రభుత్వాలు ఇవ్వడం వల్ల మా అంశాలను మిగతా గ్రామాలతో పోల్చుకుంటే కొద్దిగా ముందంజలో అభివృద్ధి అవ్వడానికి మాకు ప్రజల పూర్తి సహకారం ఏర్పడ్డాయి మేడం. మాకు కూడా అప్పుడు నిధుల కొరత ఉండే. ఆ కొరతను ఏంటంటే నిధుల కొరత ఉంది కదా అని చెప్పి కనుక అట్నే వెయిటింగ్ లో ఉంటే సమస్యలు మాత్రం పేరుకపోతాయి. కాబట్టి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆ నిధుల కొరత వల్ల మనం ఏ రకమైనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాం, ఆ నిధులు రాకముందు మనం శ్రమతో చేసుకునేటివి కొన్ని ఉంటాయి మేడం. ప్రజల శ్రమతో గనక పాల్గొంటే సమస్యలను పరిష్కరించుకోవడానికి డబ్బుతో నిమిత్తం లేకుండా ప్రజల యొక్క శ్రమదానంతో, శ్రమతోటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి యొక్క అంశాలు కూడా ఉంటాయి. వాటిని మనం పూర్తిగా ఏంటంటే అధ్యయనం చేసి వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంటుంది. సార్, మేము మాట్లాడే చాలా సర్పంచుల్లో చూసిన చాలా మంది గంగదేవపల్లిని వచ్చి అక్కడ మనుషుల్ని కలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు మెన్షన్ చేసింది వాళ్ళు అంటే విలేజ్ గ్రామంలో అందరూ కలిపి వాళ్ళు వర్క్ చేసి ఆ గ్రామాన్ని ఈ రోజు ఉన్నట్టు తీర్చిదిద్దడానికి అందరూ కంట్రిబ్యూట్ చేశారని సార్. ఇందులో అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మీరు చెప్తున్నారు కదా సార్. 1300 మందిలో ఇంత అవేర్నెస్ ఎలా తీసుకొని రాగలిగారు? మా దగ్గర ఏంటంటే మద్యం అంటే ఆల్కహాల్ విచ్చలవిడిగా ఉండటం మూలంగా తాగే వాళ్ళ సంఖ్య దినదినం పెరుగుతూ వచ్చింది. ఆల్కహాల్ విచ్చలవిడిగా ఉండటం మూలంగా తాగే వాళ్ళ సంఖ్య పెరగడంతో పాటు తాగే సంఖ్య కూడా పెరిగింది. ఆ రకంగా తాగడం మూలంగా ఏంటంటే కొద్ది రోజులు అయిన తర్వాత ఆరోగ్యం క్షీణించిపోవడం, ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత వైద్య ఖర్చులు పెరగటం. ఎప్పుడైతే వైద్య ఖర్చులు పెరిగే స్థాయికి తన ఆరోగ్యం క్షీణించిపోయిందో తన వల్ల తన కుటుంబానికి వచ్చే ఆదాయం కూడా పడిపోవడం, అంటే శక్తిహీనుడు కావటం, ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడడం. అప్పుడు ఎందుకంటే ఆ ఇల్లాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళ ఆ తాగేటువంటి ఆ కుటుంబ యజమాని కొద్దిగా గట్టిగా ఒత్తిడి చేస్తుంది. ఒత్తిడి చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ తీవ్రతరం అవుతుంది. ఆ ఘర్షణ తీవ్రతరం అయినప్పుడు మొండిగా ఉండేటువంటి, ధైర్యంగా ఉండేటువంటి ఆ ఇల్లాలి అయితేనేమో నువ్వు ఏదన్నగా నా పిల్లల కోసం నేను జీవిస్తా అని చెప్పి మొండిగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అందరూ ఆ రకంగా ఉండరు. కొంతమంది సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి ఆత్మహత్యలు మన గ్రామంలో ఒక 3-4 జరిగినాయి మేడం. అప్పుడు ఏంది కదంటే మేము అసలు ఏంది ఇదే పరిస్థితి కొనసాగుతుంది, మన గ్రామం ఏమైపోతుంది అని చెప్పి ఆలోచించి ఈ మద్యం విచ్చలవిడిగా ఉండటం మూలంగా ఎన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయి, ఇది లేకుండా నివారించుకుంటే ఏమేమి లాభం జరుగుతుంది అని చెప్పి అనేది మేము ప్రజల్లో దాన్ని అవేర్నెస్ తీసుకురావడానికి మాకు 2 years పట్టింది మేడం. 2 years పట్టు విడవకుండా 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కూర్చుండబెట్టి ముందు కొంతమందిని
సెలెక్టెడ్ పర్సన్స్ లోపల ఆ ఆలోచన తీసుకొచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మొత్తం ఏంటంటే ఒక్కొక్కలకు 10 కుటుంబాలు డివైడ్ చేసి ఆ 10 కుటుంబాలను నిర్ణయించుకున్న స్థలం దగ్గరికి అనుకున్న తేదీలో అనుకున్న సమయంలో వాళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళందరినీ అక్కడ తీసుకురావడం అనేది ప్రారంభించి వాళ్ళలో కూడా మేము అవగాహన తీసుకొచ్చి వాళ్ళలో కూడా వాస్తవమే దీనికి అన్నిటి కూడా మద్యమే కారణం, ఈ మద్యం లేకుండా చేసుకుంటేనే మన ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడతాం అనే ఆలోచన వాళ్ళలో పెంపొందించిన తర్వాతనే మా గ్రామంలో మేము మద్యం కూడా అంటే ఆల్కహాల్ లేకుండా చేసుకోవడం మూలంగా ఇప్పటికీ 42 ఇయర్స్ దాటిందండి. మా గ్రామంలో అలాంటిది ఉండదు. అలాంటిది రావడానికి కానీ సేలింగ్ కానీ మాత్రం ఇక్కడ ఉండడానికి వీలు లేకుండా మేము నివారించుకున్నాం. కాబట్టి మా గ్రామంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడి మహిళలు ఏంటంటే ఈ రోజు సంతోషకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది మేడం. ఇది తొలి విషయం. ఈ రకంగానే ప్రతి విషయాన్ని కూడా ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య మూలంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని రకాల ఆర్థిక పరమైన నష్టాలు ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఉన్నాయి, సమాజ పరంగా ఎన్ని నష్టాలు ఉన్నాయి అని ముందేంటంటే ఆ సర్పంచ్ తో పాటు ఇంకా కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ ఆ సమస్యల మీద అధ్యయనం చేసి వాటిని స్టడీ చేసి వాటిని క్రోడీకరించి ప్రజల్లో ఏంటంటే వాటిని చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మేడం. ఇది అంత తేలికైనటువంటి పని కాదు, అంత సున్నితమైన పని కూడా కాదు. మీ మద్యాన్ని నివారించడానికి ముందు ఒకవేళ ఇది పూనుకున్న తర్వాత ప్రజల నుండి ఎలాంటి అవమానాలు వస్తాయి, ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి దూషణలు వస్తాయి, ఎలాంటి నిర్బంధాలు వస్తాయి అని కూడా ముందు మేము ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొచ్చిన తర్వాతనే మేము స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అవే వచ్చినాయి. మేము చెప్పడానికి వీలు కాని అవమానాలు మేము భరించవలసి వచ్చింది. ఎందుకంటే ఎన్ని అవమానాలైనా భరించుకొని తుద్దకంటూ వెళ్లి దాన్ని సాధించినప్పుడే దాని ఫలితాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కానీ మద్యాన్ని వదిలేస్తే మాత్రం దాని వల్ల ఎలాంటి రిజల్ట్ రాదు. ప్రజలు ఏంటంటే మనల్ని పెద్దగా విశ్వసించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా ముందు ఏంటంటే ఆ నాయకత్వం అనేది ఖచ్చితంగా ఆలోచించి దాన్ని తుదకంటూ తీసుకెళ్లి దాని రిజల్ట్ ప్రజలకు అందేటట్టు గనక చూస్తే ఆ నాయకుల మీద ఆ యొక్క వ్యక్తుల మీద ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుంది. అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధపడతారు. నాకైతే మాత్రం మా గ్రామ ప్రజలు నా ప్రాణానికి ప్రాణంగా అడ్డిచ్చైనా గానీ నాకు రక్తం ఇచ్చి, నాకు డబ్బులు ఇచ్చి, నా గుండె ఆపరేషన్ చేపించి, నా మీద బాంబులతోటి తుపాకులతో దాడులు చేస్తే కూడా వాటిని తిప్పుకొట్టినటువంటి ప్రజలు నా ప్రజలు ఏంటంటే ఆ రకంగా నన్ను కాపాడుకున్నారు. కాబట్టి నా గొంతులో పానం ఉన్నన్ని రోజులు నా గ్రామ ప్రజల కోసం నేను సేవ చేయాలనేటువంటి సంకల్పంతో నేను ఈ గ్రామంలో పనిచేయడం అనేది జరుగుతుంది మేడం. మీరు చెప్పినట్టే చాలా చాలా ఇన్స్పైరింగ్, మోటివేటింగ్, చాలా గొప్ప స్టోరీ. ఆబ్వియస్లీ మీరు మీ సొంతంగా మీ మోటివేషన్ తో, మీ ప్యాషన్ తో మీ గ్రామాన్ని ఇంత బాగా చూసుకొని, ఇంత బాగా సరి చేసుకొని ఇంత ముందుకు తీసుకొచ్చారు. మీరు సర్పంచ్ గా దిగిపోయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు? అంటే మీకు ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఉందా ముందుకు వెళ్లే కొద్ది కూడా లైక్ ఇలాగే ఉంటుంది అని? మేడం గారు ఇప్పుడు సరే మేమైతే మాత్రం మా మిస్సెస్ ఏమో 2 టర్ములు చేసింది సర్పంచ్ గా. అందరూ మహిళలే పరిపాలించినటువంటి టర్మ్ లో మా మిస్సెస్ చేసింది. ఆ తర్వాత 3వ విడత నేను చేశాను ఏకగ్రీవంగా. ఆ తర్వాత కూడా ఒక ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ వస్తే కూడా అప్పుడు నేను ఉప సర్పంచ్ గా మా గ్రామస్తులందరూ ఒత్తిడికి తట్టుకోలేక నేను ఉప సర్పంచ్ బాధ్యతలు తీసుకొని నేను కూడా మళ్ళీ గ్రామ పంచాయతీని పూర్తి స్థాయిలో నడిపించడం జరిగింది. అంటే 21 ఇయర్స్ మేము నడిపించినటువంటి కాలంలో అది బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. కానీ ఎందుకంటే ప్రజలే మళ్ళీ తిరిగి ఏంటంటే ఎన్నికల్లో నన్ను కాదని వేరే వ్యక్తికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చిందో మేము ఉన్నప్పుడు ఉన్నంత ఒక పద్ధతిలో ఒక క్రమశిక్షణగా ఒక సిస్టమ్ గా నడవడం అనేది కొంచెము తేడా వచ్చింది అనేది ప్రజలు ఇప్పుడు గుర్తించిండ్రు, ప్రజలకు అర్థమవుతుంది మేడం. కానీ వాస్తవంగా కూడా ఆ నిర్వహించేటువంటి నాయకునికి ఎందుకంటే అలాంటి ఆలోచనలు లేకపోతే మాత్రం వాస్తవంగా ఏంటంటే తమరు చెప్పింది వాస్తవమే జరుగుతుంది మేడం. ఈ గ్రామం యొక్క అభివృద్ధి తీరును ఏ రకంగా మేము చేయగలిగినామో అదే తీరును, అదే పద్ధతిని, అదే మాటలను ఇతర గ్రామాలకు కూడా చెప్పి ఇతర గ్రామాలను కూడా తీర్చిదిద్దాలనేటువంటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఒక రకంగా ఏంటంటే నాకు బాధ్యత ఇచ్చి కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి కేవలం మా దగ్గరనే కాదు మేడం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తాము, లేదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పిలిస్తే కూడా ఆ రాష్ట్రాలకు వెళ్ళి కూడా మేము చెప్తాము. ఎన్జిఓస్ పిలిస్తే ఎన్జిఓస్ దగ్గరికి కూడా వెళ్ళి మేము చెప్పి రావడం అనేది జరుగుతుంది మేడం. సార్ ఇందాక మీరు ఇప్పుడు 1995 అప్పుడు ఫండ్స్ షార్టేజ్ ఉండింది. అలాంటి పరిస్థితుల్లో ఊరు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర పన్ను కలెక్ట్ చేసుకొని మీ ఇష్యూస్ ని మీరే రిజాల్వ్ చేసుకున్నారు అని చెప్పారు కదా. అంటే అప్పటికి ఇప్పటికి ఆ ఫండ్ సిచ్యువేషన్ ఎలా మారింది? అంటే ఒక గ్రామానికి ఎంత ఫండ్ కేటాయిస్తారు? గవర్నమెంట్ అప్పుడైతే మాత్రం వాస్తవంగా ఏంటంటే అందులో కనీసం పారిశుద్ధ్య కార్మికునికి ఒక విలేజ్ లో ఒక కార్మికుని పెడితే తనకు కావలసిన వేతనం కూడా ఇవ్వలేనటువంటి యొక్క నిధులే వచ్చేది మేడం. ఇప్పుడు మాత్రం కొంచెం ఒక స్థాయిలో వస్తున్నాయి. వచ్చినటువంటి కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే కొన్ని ఆ ప్రభుత్వాలకు ఉండే ఆర్థిక ఇబ్బందుల మూలంగా గ్రామ పంచాయతీ సకాలంలో ఇవ్వలేకపోతుంది. అయితే ఇప్పుడు చూడండి మేడం, మా తెలంగాణలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎవ్రీ 5 years ఒకసారి జరిపితే అవును. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 14th ఫైనాన్స్ నిధులు ఇస్తుంది. కానీ ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపకపోతే ఆ నిధులు ఆగిపోతాయి. ఇప్పుడు మా దగ్గర నిధులు ఆగిపోయినాయి. 2 years దగ్గరికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయేసరికి ఇక్కడ డబ్బులు లేవు. ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏంటంటే డబ్బులు లేని పరిస్థితిలో కరెంటు బల్బు పెట్టాలన్నా, వీధి లైట్లు పెట్టాలన్నా ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు. కానీ ప్రజలను మోటివేట్ చేసి ఆ వీధి లైట్ పరిధిలో ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ని ఏకం చేసి వాళ్ళు కలిసి ఆ బల్బుని ఏర్పాటు చేసుకున్నట్టుగా మేము చేశాం. ఇంకా ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి, మనకు బల్బు వేయాలి, మన ఇంటి ముందు వెలుతురు ఉండాలంటే మరి ప్రభుత్వం ఇచ్చేది ఎప్పుడు, ఆ బల్బు పెట్టేది ఎప్పుడు, మనకు వెలుతురు ఇచ్చేది ఎప్పుడు? అందుకనే మేము ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళతోటే ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఆ బల్బును అరేంజ్ చేసుకునేటువంటి పరిస్థితులు మేము కొనసాగించినాం. కాబట్టి ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కమిటీ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఈ కమిటీ గురించి మేము యాక్చువల్లీ చదివిన క్రమంలో మీరు మీ జనాభా ఒక 1400 మంది ఉంటే అందులో దాదాపుగా చాలా మంది ఒక 5% వరకు ఏదో ఒక కమిటీలో భాగంగా ఉన్నారని తెలిసింది. సో మీరు అప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి అప్పుడు మీరు తీసుకున్న మెజర్స్ ఏంటి, అండ్ ఈ కమిటీల్లో భాగంగా పెట్టడానికి వెనక ఉన్న ఆలోచన ఏంటి సార్? మేడం గారు, ఇప్పుడు ఏది గానీ ఒక సర్పంచో లేదా వార్డు మెంబర్లో పరిమితమైనటువంటి సంఖ్య గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చి సరి చేయడానికి, ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధిగమించడానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు మేడం. ఆ గ్రామంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను ఆ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి భాగస్వాములను చేయగలిగినప్పుడు మాత్రమే, భాగస్వాములను చేయగలిగేటువంటి నాయకత్వం అక్కడ ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళను కూడా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ నాయకుడు అనేవాడు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళ ఆర్థిక సమస్యలు గాని, వాళ్ళ కుటుంబ సమస్యలు గాని, లేదా వాళ్ళ ఆరోగ్య సమస్యలు గాని తీర్చడానికి వాళ్ళను వెన్నంటి ఆ నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ నాయకుడిని కూడా ఆ ప్రజలు వెన్నంటి ఆ నాయకుడు చెప్పే విషయాలను అనుసరించి సక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది మేడం. ఆ రకంగా ఏంటంటే ప్రజల్లో ఆ రకమైనటువంటి ఆలోచన తీసుకొచ్చినప్పుడు మాత్రమే ప్రజలను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేయగలుగుతున్నాం అంటే మెజార్టీ ప్రజలు గ్రామాభివృద్ధిని ఆకాంక్షించినప్పుడు మాత్రమే, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అయినప్పుడు మాత్రమే అది వీలైనంత తొందరగా ఆ గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మేము ఇప్పుడు 26 కమిటీలు ఉన్నాయి మేడం మా గ్రామంలో. ప్రతి కుటుంబం నుంచి ఒక స్త్రీ గాని పురుషుడు గాని ఏదో కమిటీలో మెంబర్ అయి ఉంటారు. అంటే ఇక్కడ తీసుకునే నిర్ణయాలు తెల్లారేసరికి వాళ్ళ ప్రతి కుటుంబానికి వెళ్ళిపోతాయి, సమాచారం వెళ్ళిపోతుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయంలో ఆ కుటుంబం భాగస్వామ్యమై చర్చించి ఓకే అని ఆమోదించిన తర్వాత దాన్ని కాదనే పరిస్థితి ఉండదు. ఆ కుటుంబం తప్పనిసరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కాబట్టి ప్రజలను ఎక్కువ మందిని ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ చేయడానికి ఏంటంటే యూత్ కమిటీ, మహిళా సమస్యల పరిష్కార కమిటీ, గ్రామ సమస్యల పరిష్కార కమిటీ, మద్య నిషేధ కమిటీ, మహిళా అభివృద్ధి కమిటీ, లోన్స్ రికవరీ కమిటీ, రైతు కమిటీ, డ్రింకింగ్ వాటర్ కమిటీ, ఉపాధి హామీ అంటే NREGS కమిటీ, తర్వాత పెన్షన్దారుల కమిటీ, ఇట్లా సమస్యకు ఒక కమిటీని వేసి దాన్ని బాధ్యులను చేసినప్పుడు దానికి సర్పంచే అధ్యక్షుడుగా ఉండేటువంటి నిర్ణయం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో సర్పంచ్ ఉండే చేయాలి, కానీ దానికి కూడా నేనే అధ్యక్షుడు ఉంటా అనేటోళ్ళు కూడా కొన్ని గ్రామాలలో ఉన్నారు. అన్ని కమిటీలకు గ్రామ సర్పంచ్ అధ్యక్షులు ఉంటే మాత్రం ఆ కమిటీలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే అంత ఉత్సాహం ఉండదు. ఆ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులనే ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి ఆయనను ముందు పెట్టి సర్పంచ్ దాని వెనకాల ఉండి వాళ్ళని ప్రోత్సహించి పనిలో పెట్టవలసినటువంటి బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది మేడం. కానీ వాళ్ళు పనిలోకి వచ్చి వాళ్ళు ప్రజల లోపల కనుక గుర్తింపు పొందితే నా గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందో, నా ఈగోకి ఎక్కడ నష్టం జరుగుతుందో అని చెప్పి కనుక సర్పంచ్ ఆలోచిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు మేడం. సర్పంచ్ తన ఈగోను పక్కకు పెట్టేసినప్పుడు మాత్రమే అది సాధ్యమైతుంది. ఈ కమిటీలు పెట్టినప్పుడు సార్ మీరు ఎవరైతే ఈ కమిటీకి హెడ్ గా ప్రెసిడెంట్ గా పెట్టారో వాళ్ళు అంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ కి ఒక కమిటీ ఉన్నది అనుకోండి సార్, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఏది చేస్తే బెటర్ గా ఉంటదని నిర్ణయం తీసుకుంటే సర్పంచ్ వాళ్ళ మాట వినేవారా ఎక్కువ శాతం సమయంలో? అయితే మేడం గారు, ఇప్పుడు ఈ కమిటీలలో ఎందుకంటే సర్పంచ్ కేవలం గౌరవ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాడు అన్ని కమిటీలకు. ఆ కమిటీల యొక్క సమావేశంలో సర్పంచ్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు సర్పంచ్ యొక్క ఆలోచనలు కూడా అందులో ఇమిడి ఉంటాయి. ఏ కమిటీలో అయినా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కు ప్రత్యేక కమిటీ ఉంది మా దగ్గర. డ్రింకింగ్ వాటర్ కమిటీ వచ్చినటువంటి నిధులు దాదాపు 20 లక్షల రూపాయలు మా గ్రామాభివృద్ధికి డ్రింకింగ్ వాటర్ కమిటీ ఖర్చు పెట్టింది. ఇది ఏ గ్రామంలో సాధ్యం కాదు. గ్రామంలో వేసే ప్రతి కమిటీలో కూడా గౌరవ అధ్యక్షునిగా సర్పంచ్ ఉండడం ఉద్దేశం ఏంటంటే ఆ కమిటీ మీద డామినేట్ చేయడం కాదు, ఆ కమిటీలో మంచి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ప్రోత్సహించి ఎవరైతే కొంచెం ముందుకు నడుస్తున్నారో, కొంచెం బాధ్యత తీసుకొని సక్సెస్ చేస్తున్నారో
ఉన్నారో వాళ్ళను వెన్నంటి వాళ్ళను కొద్దిగా ప్రోత్సహించి మరింత సపోర్ట్ చేసి మరింత గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటట్టుగా పనిలో వాళ్ళని పెట్టుకుంటే ఎవరైనా ఆ గ్రామ సర్పంచ్ ఎవరైనా అడుగుతారు కానీ ఆ గ్రామంలో కమిటీ వాళ్ళు ఎవరైనా అయితే అడగరు మేడం. ఆ గ్రామం అభివృద్ధి అయితే ఆ గ్రామానికి కనుక పేరు ప్రతిష్టలు వస్తే పక్క గ్రామాల వాళ్ళు ఏమడుగుతారు, మీ గ్రామ సర్పంచ్ ఎవరే, మీ గ్రామం గురించి బాగా చేస్తున్నారట అని అడుగుతారు. మీ గ్రామంలో కమిటీ వాళ్ళు ఎవరే, మీ కమిటీ వాళ్ళు బాగా చేస్తున్నారని మాత్రం అడగరు. కాబట్టి ఆ సర్పంచ్ ఊహించవలసింది ఏంటంటే నా గ్రామం నా 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అయితే ఆ గుర్తింపు, ఆ పేరు, ఆ ప్రతిష్టలు నాకు వస్తాయి. కాబట్టి నేను వీళ్ళందరినీ ప్రోత్సహించుకోవాలి, నా గ్రామాభివృద్ధిలో వీళ్ళందరినీ కూడా భాగస్వాములం చేయాలి, వీళ్ళందరి ద్వారా నా గ్రామాన్ని మార్పు తీసుకురావాలి, నా 5 సంవత్సరాల కాలంలో నా విజన్ గిది నేను ఇది సాధించాలి అని చెప్పి అనుకుంటే అది సాధ్యమవుతుంది. కానీ అన్నిట్లో కూడా ఒక బల్బు పెట్టాలన్నా సర్పంచ్ నాకు తెలియకుండా పెట్టడానికి వీల్లేదు, ఒక కరెంట్ మోటార్ వైండింగ్ కాలిపోయిందన్నా నాకు తెలియకుండా వైండింగ్ రిపేర్ చేయడానికి వీల్లేదు, ఒక పైపు వాటర్ పైపు డ్యామేజ్ అయిందన్నా నాకు తెలియకుండా మీరు పెట్టడానికి వీల్లేదు అని అన్నిటి మీద గనక ఆంక్షలు పెడితే వాళ్ళ కమిటీ వాళ్ళకి గనక స్వేచ్ఛ లేకపోతే వాళ్ళు కూడా చేయలేరు కదా మేడం. కానీ మేము అలాంటి కండిషన్లు మాత్రం పెట్టాం మేడం. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మీరు మేడం. ఒక గొప్ప నాయకుడి లాగా లైక్ ఉన్నారు మీ గ్రామంలో. అంటే నాయకత్వం చాలా స్ట్రాంగ్ గా ఉండింది అండ్ మీరు ఉన్నంత వరకు అలాగే ఉంటది. కానీ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు వేరే మిగతా గ్రామాలు కూడా గంగాదేవి పల్లిలాగా అవ్వాలంటే ప్రతి ఊర్లో మీలాంటి నాయకుడు ఒకరు రావాలి. మీ విలేజెస్ తో మీరందరూ కలిసి మీరే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు. కానీ మీరు ఎనీ ఇన్స్టెన్స్ లో మీ పై అధికారులని వెళ్ళి వాళ్ళ దగ్గర లైక్ మాట్లాడడం, మీకు యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఫండ్స్ రావట్లేదు, వాళ్ళు ఎలా ఉపయోగపడతారు అని మీరు ఎప్పుడన్నా రీచ్ అవుట్ అయ్యారా వాళ్ళకి? అయినా మేడం, కానీ అలాంటి టైంలో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? పోనీ మేడం గారు, ఇప్పుడు ఒక్క విషయం ఇక్కడ మాత్రం ఏంటంటే అలాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి ముందు ఉండవలసినటువంటి జాగ్రత్తల్లో ఉండాలి మేడం. మనల్ని కూడా ఆ నాయకత్వ స్థానానికి వచ్చిన తర్వాత మనల్ని కూడా అన్ని కోణాల నుంచి కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఇటు అధికారులు కానీ, గ్రామ ప్రజలు కానీ, వివిధ పార్టీల నాయకులు కానీ మనల్ని పరిశీలిస్తారు. మన దగ్గర ఎలాంటి తేడా ఉండొద్దు. ఆర్థిక పరమైన అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన అంశాలు అసలు మనం సర్పంచ్ అనే వ్యక్తి అసలు తనకు సంబంధం లేకుండానే కమిటీల ద్వారానే ఖర్చు పెట్టి కమిటీలే దానికి జవాబుదారీతనంగా నిలబెట్టేటట్టుగా ఉండాలి. తర్వాత ఏమైనా ఉంటే ఎందుకంటే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకంటే అధికారులు కూడా మన నిజాయితీని బట్టి, మనం చేస్తున్నటువంటి పనిని బట్టి, మన గ్రామ ప్రజల యొక్క సపోర్టును బట్టి వాళ్ళు కూడా అధికారులు కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తారు మేడం. కానీ మనం గనక ఒకవేళ గనక మన నిజాయితీని గనక నిలుపుకోకపోతే మన అధికారులు కూడా మనల్ని గమనిస్తారు. ఈయన ఎంతో పెద్ద నిజాయితీవంతుల్లాగా మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అని చెప్పి అనేటువంటిది మన ముందు అనలేకపోయినా మన చాటుకైనా అని మన పనులు సవ్యంగా చేయడానికి సహకరించరు మేడం. కానీ మన నిజాయితీని చూసే వాళ్ళు భయపడతారు. సార్, ఒకవేళ గవర్నమెంట్ మిగతా గ్రామాలను కూడా గంగాదేవి పల్లిలాగా చేయాలి అని అనుకుంటే గవర్నమెంట్ ఎలాంటి మార్పులు తీసుకురావాలి మీ ఉద్దేశంలో? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మా దగ్గర తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మా తొలి ముఖ్యమంత్రి గారు మా గ్రామాన్ని సందర్శించిండ్రు 2015 ఆగస్టు 17 తారీఖు నాడు. ఇక్కడ కమిటీలతోటి ఆయన చర్చించి ఏంటంటే గంగదేవిపల్లి తరహాలోనే అన్ని గ్రామ పంచాయతీలలో కూడా కనీసం తక్కువ 7 కమిటీలు, ఆ కమిటీలకు నామకరణం కూడా చేసిండు, గ్రామజ్యోతి కమిటీలు అని. ఆ కమిటీలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలకు ఏంటంటే పూర్తి స్థాయిలో సర్పంచ్ ఆ కమిటీలను సమర్థవంతంగా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటట్టుగా ఆ సర్పంచ్ ఏంటంటే బాగా ప్రయత్నం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ అది కమిటీలు వేయటం వరకే జరిగింది తప్ప పూర్తి స్థాయిలో ఆచరణలో మాత్రం అది అమలు కాలేదు మేడం. మేము మా ముఖ్యమంత్రికి కూడా మేము సలహా ఇచ్చాం. సార్, మీరు ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు, వేసినంత మాత్రమే కాదు, దాని ఫాలోయింగ్ ఉండాలి. ప్రతి మండలానికి ఒక అధికారి కానీ లేదా నాలాంటి కార్యకర్త కానీ ఉండి ప్రతి గ్రామ పంచాయతీ సమావేశానికి హాజరై ఆ గ్రామ పంచాయతీ సమావేశంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలు తూచా తప్పకుండా అమలవుతున్నాయా, అక్కడ ఉన్నటువంటి గ్రామజ్యోతి కమిటీల యొక్క పని ఏ రకంగా ఉంది, అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారా, ఆ సర్పంచ్ వాళ్ళందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాడా, లేదు వాళ్ళు కనుక అభివృద్ధి అయితే నాకు భంగపాటు అవుతుంది అని చెప్పి వాళ్ళని దూరం పెడుతున్నాడా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ఒక వ్యక్తిని, ప్రతి మండలానికి ఒక వ్యక్తిని పెట్టి ఆ గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా పరిశీలించి ఆ కమిటీలను సమర్థవంతంగా ఆ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటట్టుగా చేస్తే బాగుంటుందని మేము సలహా ఇచ్చాం. కానీ మా సలహాలు ఎవరు పాటించలేదు, మా సలహాలు తీసుకోలేదు. కానీ కమిటీలు మాత్రం అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన అధికారులను పంపించి వేయించగలిగిన్లు, కానీ వాటిని మాత్రం పనిలో పెట్టించడానికి
ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరిది మేడం? ఆ గ్రామం అభివృద్ధి కావడానికి గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ మీద అది ఉండాలి బాధ్యత. కానీ సర్పంచ్కే ఆ పట్టుదల లేకపోతే ఎక్కడ సాధ్యమవుతుంది మేడం? కాబట్టి ఏంటంటే వాస్తవంగా అలాంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడే ఆ ఉన్నటువంటి గ్రామాలే అక్కడక్కడ కొన్ని అభివృద్ధి అవుతున్నాయి. అక్కడక్కడ అలాంటి నాయకత్వం ఉంది. అలాంటి నాయకత్వం ఉంది కాబట్టే ఈరోజు కొన్ని గ్రామాలల్లో సమస్యలను పరిష్కరిస్తూ ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరుగుతుంది. అసలే లేరు, ఎవ్వరు లేరు అని చెప్పి అనుకోవడానికైతే వీల్లేదు. అలాంటి ఆలోచన పరులను కనుక గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి ప్రజలు, చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి గ్రామంలో ఆ సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఆ గ్రామంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మొత్తం మీద మాత్రం ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సందర్భాలు మాత్రం కొన్ని గ్రామాలలో ఉన్నాయి. సార్ సార్ ఇప్పుడు మీ గ్రామం ఇంత అభివృద్ధి అయింది కదా, మేడం మీకు చాలా వరకు 100% ఆల్కహాల్ ని ఆపేశారు, అందరూ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సో ఇప్పుడు మీకు రోజువారీగా ఏ సమస్యలతో ప్రజలు మీ దగ్గరికి వస్తారు సార్? ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే, తాగునీటి సమస్య ఏమున్నా, అయితే పాఠశాలకు సంబంధించిన సమస్యలు కానీ, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కానీ, ఇప్పుడు భూ తగాదాలు కానీ, అంటే ఇద్దరి మధ్యలో ఆ హద్దుల సమస్యలు వస్తూ ఉంటాయి, Yes. లేదా కుటుంబం మధ్యలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మేము లేవకముందే వచ్చి అక్కడ కూర్చుంటారు మేడం. వాటికి పరిష్కరించే కమిటీ ఒకటి ఉంటది. ఆ కమిటీ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సార్ మనం చూస్తే గంగదేవపల్లి జనాభా 1400 అప్రాక్సిమేట్ గా ఉన్నది. అదే మేడం ఇంకా కొంచెం కొన్ని గ్రామాల్లో అంతకి రెండింతలు మూడింతలు జనాభా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా సార్. మేడం అందులోని కూడా ఇప్పుడు గంగదేవపల్లి ఏ పొజిషన్ లో అయితే ఉందో అలాగా ఆ గ్రామాలని కూడా తీర్చిదిద్దడానికి ఇంతమంది కమిటీ మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేయగలుగుతామా నార్మల్ గా? అంటే ఒక 3000లోని ఒక దాదాపుగా 500 మంది 600 మందిని కమిటీస్ లో భాగంగా చేయడం అంటే పాసిబుల్ గా జరుగుతుందా అని. అంటే మేడం గారు వాస్తవంగా ఏంటంటే కొంచెం దీనికంటే అది కొద్దిగా కష్టంతో కూడుకున్న పనే మేడం. కానీ మనం వదిలేస్తే అది ఎన్ని సంవత్సరాలైనా కాదు మేడం. ఇక కానీ ప్రయత్నం అంటూ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత మార్పు అయినా వస్తుంది. ప్రాథమికంగా కొన్ని సమస్యలైనా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మేడం. కాకపోతే ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నాయకత్వం ఎందుకంటే నిత్యం ఆ కమిటీల మీద, ఆ వ్యక్తుల మీద, ఆ వ్యక్తుల యొక్క పని మీద తీసుకున్న బాధ్యతలు, ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నారా లేదా అనేది ఎప్పటికీ ఆ యొక్క కమిటీ సభ్యుల మీద నిఘా పెట్టి ఆ నాయకుడు అనేవాడు అంచనా వేస్తూ ఉండాలి. ఎవరైనా ఆ కార్యక్రమాల మీద చురుకుగా కదిలి సక్సెస్ కాలేకపోతే, బలహీనంగా ఉంటే ఆయన సపోర్ట్గా ఇంకొకరిని ఏంటంటే పంపించేటట్టుగా ఏర్పాటు చేసుకునేటట్టుగా ఆ నాయకుని యొక్క ఆలోచన నిత్యం 24 గంటలు దాని మీదనే పని చేయగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి గ్రామస్థాయి నాయకత్వం ఒకటి ఉండాలి. ఉంటేది సాధ్యమవుతుంది. కానీ ఒకటి మేడం, పెద్ద గ్రామాలు అయినప్పుడు ఎందుకంటే వార్డుల వరకన్నా కొంచెం మనం బాధ్యత తీసుకొని ఆ వార్డుల్లో ఉన్న సమస్యలను మనం పరిష్కరిస్తే పక్క వార్డుల కన్నా ఒక ఆలోచన వస్తుంది. అరే పలానా వార్డులో ఆ సమస్యలు నివారించుకోవడం మూలంగా ఎంత పరిశుభ్రంగా ఉన్న చూడు, ఎంత బాగున్న చూడు, అక్కడ ఎంత నీట్గా ఉన్న చూడు అని చెప్పినటువంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని చూసి దాని పక్కకు ఉన్నటువంటి వార్డు వాళ్ళు కూడా కొద్దిగా ముందుకొచ్చి మేము కూడా చేసుకుంటాం మేడం, రాండి మేడం, మా దగ్గర కూడా కమిటీలు ఇస్తారు, రాండి మేడం, మేము కూడా చేసుకుంటాం మేడం అని అట్లా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనం మేడం. చూస్తే సార్ పంచాయతీ ఎలక్షన్స్ అవి జరిగేటప్పుడు మేడం విమెన్ కి 33% రిజర్వేషన్ ఇచ్చారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో. అండ్ ఏ కాన్స్టిట్యుయెన్సీకి అయితే విమెన్ ఒక పలానా కాస్ట్ నుంచి లేదా ఆడవాళ్ళు ఉండాలి అన్నది మారుతూ వచ్చింది కదా సార్. అంటే ఒక్కొక్క ఎలక్షన్ కి మారుతూ వస్తది. కానీ మేము సిటీస్ లో చూసింది కొన్ని గ్రామాల్లో చూసిన పరిస్థితి ఏముందంటే ఈ రోజు అంటే ఒక 5 ఏళ్ళు ఒక ఒక మగవారు ఎవరన్నా సర్పంచ్ గా చేశారనుకోండి సార్, నెక్స్ట్ అవును టైం మేడం. అదే ఆడవాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది ఆ సీట్ ఆ గ్రామంకి. వాళ్ళ వైఫ్ ని నించోబెట్టి పనంతా మగవాడే చేయడం అండ్ ఊర్లో ఏ పని ఉన్నా కూడా ఆయన దగ్గరికే వెళ్ళడం, ఏదో ఓన్లీ ఆడవాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళని నించోబెట్టడం అన్నది గ్రామాల్లోనే కాదు, మేము హైదరాబాద్ సిటీలో కూడా 2-3 వార్డు కార్పొరేటర్ల దగ్గరికి వెళ్తే చూసినది ఇదే పరిస్థితి. వాళ్ళ వార్డు కార్పొరేటర్ పేరు చెప్పి ఇల్లు ఎక్కడ ఉన్నది అంటే ఆ స్త్రీ పేరుని అసలు గుర్తించలేదు. హస్బెండ్ పేరు చెప్పేసరికి ఇట్లా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి ఆ ఇల్లే అని చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా. సో అసలు ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన పర్పస్ నే డిఫీట్ చేస్తున్నట్టు కదా సార్. వాళ్ళని జస్ట్ ఒక టోకెన్ గా అక్కడ నించోపెట్టి ఆ మగవాళ్ళే మొత్తం రాజ్యం నడిపిన దానికి. సో దీంట్లో మీరు ఏమైనా చూసిన పరిస్థితులు ఉన్నాయా? అంటే ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బెటర్ గా జరుగుతున్నది పని అని మీరు రియల్ లైఫ్ లో చూసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా మీ చుట్టుపక్కల గ్రామాల్లో గానీ అలా?
మేడం గారు, ఇప్పుడు వాస్తవంగా మీరు చెప్పింది రియల్గా జరుగుతుంది మేడం. అందులో ఎలాంటి ఆ, అనుమానం లేదు. వాస్తవంగా ఏంటంటే మహిళలను కూడా గౌరవించి, మహిళలకు కూడా స్వేచ్ఛ ఇచ్చి, మరి మహిళలు కూడా పరిపాలనలో భాగస్వాములు కావాలి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని ప్రజలకు సర్వీస్ చేసేటువంటి యొక్క మోటివ్ పెంచుకోవాలని చెప్పి అనేటువంటిది ఒక చట్టం రూపేణ తీసుకొస్తే, దాన్ని వాస్తవంగా కూడా పురుషులు కొంతమంది ఏంటి కదంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా అడ్డుపడుతున్న మాట వాస్తవం. వాస్తవంగా కొన్ని సందర్భాలలో వాళ్ళు కూర్చునే సీట్ల వీళ్ళు పోయి కూర్చుంటారు మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. అయితే అలాంటిది ఏంటంటే మేము ట్రైనింగ్లు ఇస్తున్న సందర్భం లోపల ఆడ సర్పంచులు ఉన్నటువంటి గ్రామం నుంచి ఏంటంటే వాళ్ళ భర్త వచ్చి హాజరవుతాడు. ఏందయ్యా బాబు అంటే, మా ఆవిడకి ఇలా పని ఉన్నదండి అందుకోసం రాలే. మరి సర్పంచ్ ఎవరు, నువ్వా మీ ఆవిడ? మా ఆవిడే. మీ ఆవిడ అయినప్పుడు నువ్వు సర్పంచ్కి వస్తే ట్రైనింగ్లో నేర్చుకున్నది మీ ఆవిడకి ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి బాబు పంపిస్తే ఆవిడ పంపి, లేకపోతే నువ్వు వెళ్ళిపో అని చెప్పిన ఆయనను పంపించేదాకా ఎంబడిపడేది. తెల్లారి ఆమెను పట్టుకొని వచ్చేది. అంటే వాస్తవం కూడా వాళ్ళ మీద ఏదన్నా ఉంటే లీగల్ యాక్షన్ తీసుకునేటట్టు కానీ, లేకపోతే సంబంధిత అధికారులు కానీ చూసి కూడా సపరేట్ కూకుంటారు మేడం అధికారులు అయితే. మరి భార్య వంతుకు భర్త వచ్చిందంటే ఇప్పుడు ఏం పేరు పెట్టిందంటే వాళ్ళకు జిరాక్స్ వచ్చిండు అని అంటారు. అంటే అధికారులు కూడా అట్లా చెప్పుకుంటూ నవ్వుతారు తప్ప కనీసం, ఎందుకంటే అది పద్ధతి కాదు. మీరు ఇట్లా రావద్దు. ప్రభుత్వం ఒక చట్టం చేసింది, వాళ్ళకు ఒక హక్కు కల్పించింది. ఆ హక్కును వాళ్ళని ఖచ్చితంగా వినియోగించుకున్నట్టుగా మీరు కూడా సపోర్ట్ చేయాలి, మార్పు తీసుకురావాలి, వాళ్ళలో కూడా కొన్ని ఆలోచనలు కల్పించాలి, వాళ్ళకు కూడా నాయకత్వ లక్షణాలు కల్పించాలి అని చెప్పి అధికారులు కూడా వాళ్ళని మోటివేట్ చేయరు మేడం. మేము చెప్తే వాళ్ళకు కోపం. ఇంతెందుకు మేడం, ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి కొన్ని అధికారాలు ఇవ్వాలనేది అప్పుడప్పుడు వర్క్షాప్ జరుగుతుంది. అందులో మేము చెప్పినప్పుడు ఏంటంటే, మీ గ్రామ పరిధిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళను పూర్తి స్థాయిలో మీ గ్రామ పంచాయతీ అండర్లోనే వాళ్ళు పనిచేయాలని చెప్పి అంటారు. ఎవరిని? ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ను, లేకపోతే ఈ డ్వాక్రా గ్రూపుల మీద పనిచేసేటువంటి యొక్క ఏవో అంటే లెక్కల రాష్ట్రాలను, తర్వాత ఏంటంటే ఈ యొక్క ఆరోగ్య కార్యకర్త, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మేడం. వాళ్ళని చేయాలంటారు, కానీ ఒక్కరు మాత్రం పిలిస్తే, సర్పంచ్ పిలిస్తే మాత్రం రారు మేడం. అంగన్వాడీ కార్యకర్త కానీ, కరెంటు హెల్పర్ కానీ, ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు కానీ, వీళ్ళు ఏంటంటే గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేయాలి. ఎందుకు చేస్తారు మేడం? వాళ్ళు చేయరు కదా, పిలిస్తే రారు కదా. ఎందుకంటే వాళ్ళకి జీతం ఇచ్చే హెడ్ ఒక ఆయన ఉండే. ఇప్పుడు ఇక్కడికి రాకపోతే మేము నువ్వు వస్తలేవు అంటే నీ జీతం ఇవ్వమని చెప్పి అనడానికి ఇక్కడ అవకాశం లేదు కదా. అందుకోసం మేమేమంటున్నాం అంటే, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల యొక్క వేతనాలన్నీ కూడా గ్రామ పంచాయతీకే బడ్జెట్ను కేటాయించాలి. గ్రామ పంచాయతీ మాత్రమే వాళ్ళకు వేతనాలు ఇచ్చేటువంటి యొక్క అవకాశం, హక్కు కల్పిస్తే వాళ్ళు గ్రామ పంచాయతీ పరిధిలో ఖచ్చితంగా ఏంటంటే పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం ఏర్పడదని మేము అంటే, కొద్దిగా హయ్యర్గా ఉండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఏంటంటే అది నామూషిగా ఫీల్ అయ్యింది మేడం. మా అధికారాన్ని మీరు తీసుకుంటారా? అట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు అని చెప్పి మేము మాట్లాడినటువంటి మాటను కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు. సరే, ఇప్పుడు మేము కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి శాలరీ అనేది ఏమీ ఉండదని తెలుసుకున్నాం మేము. సో మీరు సర్పంచ్లు కానీ, ఉప సర్పంచ్లు కానీ, ఇలా వార్డ్ మెంబర్స్ కానీ కూడా శాలరీ లాంటిది ఏమి ఉండదా సార్? మీరు చేసే కాంట్రిబ్యూషన్ కానీ, పనికి కానీ? మేడం అది చెప్తారు కానీ గవర్నమెంట్ ఇచ్చుడు చాలా అరుదు. అయితే ఇప్పుడు ఎందుకంటే మేడం, అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్న గ్రామ పంచాయతీలకు 500, పెద్ద గ్రామ పంచాయతీకి 1000 రూపాయలు. ఎందుకంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం పెట్రోల్ ఛార్జీకి ఉపయోగపడుతుంది అని చెప్పి అట్లా తీసుకోమని చెప్పేవాళ్ళు మేడం. అది కూడా ఏంటంటే 250 500 తీసుకునే గ్రామ పంచాయతీ కాడ 250 గ్రామ పంచాయతీ నిధి నుంచి తీసుకోవాలి. 250 మాత్రమే గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. అది కూడా ఏడాదికి ఓసారో, 6 నెలలకు ఓసారో, 10 నెలలకు ఓసారో యాడ్ చేస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటి మాత్రం గ్రామ పంచాయతీ నిధి నుంచి తీసుకోమంటది. అది ఎట్లుంటది మేడం? గ్రామ ప్రజలకు ఉపయోగపడే నిధిని గ్రామ పంచాయతీ సర్పంచ్గా మనం తీసుకోవడం మూలంగా గ్రామ ప్రజలు మనల్ని చులకన భావంతో చూస్తారు కదా. ఏదున్నా గవర్నమెంట్ నేరుగా అకౌంట్ కి వేసేటట్టు ఉండాలి, ఉంటేదో పద్ధతి. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అయితేనేమో 10,000 ఏమో ఇస్తుంది మేడం, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్లకు. మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచ్లకేమో 5,000, 2,500 ఇస్తుంది మేడం. జనాభా ప్రాతిపదికన నిర్ణయించిండ్రు. కానీ అదే కార్పొరేట్లకు ఉన్నదా లేదా తెలియదు మేడం. కానీ జడ్పీటీసీలకు అయితే 10,000 మేడం, ఎంపీటీసీలకు అయితే 5,000. సర్పంచ్ కంటే వాళ్ళు తిరగగలిగేది ఏమి ఎక్కువ ఉండదు మేడం. సర్పంచ్లే ఎక్కువ తిరుగుతారు, నిత్యం ప్రజల సమస్యల మీద వెళ్తా ఉంటారు. ప్రజలకు ఉన్నటువంటి గ్రామ అవసరాలను బట్టి తీర్చుకోవడానికి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు, ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తారు. ఎక్కువ వీళ్ళకు ఉంటది.
ఏదైనా సమస్య వచ్చిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ తిరగాల్సింది బాధ్యత ఏంటంటే ఎక్కువ బరువు బాధ్యతలు సర్పంచ్ మీద ఉంటాయి. కానీ సర్పంచ్కి మాత్రం అలాంటి సహాయం మాత్రం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే నిధులు ఇస్తాను కదా, ఏదో ఒక పని చేస్తాను, అలా మిగులుతలేదా, మిగిలింది తీసుకుంటారు కదా అని వాళ్ళు పరోక్షంగా ఆలోచిస్తారు. కానీ నాలాంటి వాళ్ళు అందులో నుంచి ఒక రూపాయి కూడా తీసుకోరు మేడం. ఏమంటారు, మేము చూసింది ఇప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళని ఎలక్షన్స్ టైంకి జరిగితే వాళ్ళని మేడం ప్రజలు క్వశ్చన్ చేయడానికి ఒక మీన్స్ లా ఉంటది కదా సార్. కానీ మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత ఒక్కసారే జరిగాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటిదాకా. అలా ఎలక్షన్స్ జరగని ఎడల ఎలా నడుస్తున్నది సార్ గవర్నమెంట్? ఇన్నేళ్లుగా ఒకలే సర్పంచ్ గా ఉంటున్నారా? లేదు మేడం, ఒకలే ఎందుకుంటారు మేడం, ఉండరు. కాకపోతే ఏంటంటే మధ్య ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది మేడం, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. వచ్చినాక ఏంటంటే వీళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళ స్వార్థం ఏంటిదంటే నా గవర్నమెంట్ గెలిచింది, కానీ రేపు సర్పంచ్ ఎన్నికలు పెడితే నా సర్పంచ్లు మెజార్టీ గెలుతారా గెలవరా, మెజార్టీగా గెలుతారంటేనో వెంటనే సర్పంచ్ ఎన్నికలు కూడా జరిపేస్తారు. కానీ వాళ్ళకి వచ్చే రిపోర్టు ప్రకారంగా కనుక ఇప్పుడే ఎన్నికలు పెడితే మాత్రం కొద్దిగా కష్టమేనండి అని కనుక ఎస్బీఐ రిపోర్టు, ఆ రిపోర్టు, ఈ రిపోర్టు కనుక వాళ్ళకు ఉంటే, ఇప్పుడు చూడండి దాదాపు 2 years అవుతుందండి గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా చేయబట్టి. హైకోర్టు మందలించినా వీళ్ళు జరపడం లేదు, ఏదో ఒక కారణం అడ్డు పెడుతున్నారు. అందుకని ఏంటంటే అలాంటి ఎన్నికలు జరగకపోవడం అనేది ఉండదు. కాకపోతే అంతకుముందు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1 సంవత్సరం ఎన్నికలు జరపకుండా సర్పంచులకే ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి కొనసాగించిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకంటే వచ్చినటువంటి సర్పంచ్ ఏం చేసిందంటే సంవత్సరంన్నర ఇన్ఛార్జీలు పిఐసీలను పెట్టిండు, ఎవరు ఎంప్లాయీస్ని పెట్టి నడిపించిండ్రు. ఇప్పుడు కూడా ఎంప్లాయీస్నే పెట్టిండ్రు, సర్పంచ్లకు ఇయ్యలే బాధ్యతలు. అందుకనే ఎంప్లాయీస్ని పెట్టడం మూలంగా వాళ్ళ నిత్యం యొక్క డ్యూటీ వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఆ డ్యూటీ వర్క్ ఇడిచిపెట్టి విలేజ్ వర్కులు చేయడానికి, విలేజ్ సమస్యలు పట్టించుకోవడానికి వాళ్ళు ఎందుకు వస్తారు మేడం? వాళ్ళు రారు కాబట్టి జరగదు. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు సర్వ్ చేస్తే వాళ్ళది ఇంకా పని అయిపోతుంది కదా సార్. అంటే ఆ సర్పంచ్ 5 ఏళ్ళు సర్వ్ చేసేస్తే కాల పరిమితి అయిపోతుంది. కాల పరిమితి అయిపోయాక మరి ఇప్పుడు వాళ్ళే కొనసాగుతున్నారా ఇప్పుడు కూడా? నేనేమంటున్నానంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలం పూర్తి కాగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే సకాలంలో ఎన్నికలు జరపకపోతే ఏం చేసిందంటే మళ్ళీ అదే సర్పంచ్ యొక్క బాధ్యతలు ఇచ్చి ఆ సంవత్సర కాలం కొనసాగించిండ్రు సర్పంచ్ తోటే. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో ఏం చేస్తున్నారంటే సర్పంచ్లకు ఇస్తే అప్పుడు అంతా టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు కాబట్టి, నాకు వ్యతిరేకమైన సర్పంచులు కాబట్టి నేను వాళ్ళకెందుకు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే ఎంప్లాయీస్కి ఇచ్చిండ్రు ఇన్ఛార్జి బాధ్యతలు, గ్రామ పంచాయతీ పరిపాలన బాధ్యతలు ఉద్యోగస్తులకు ఇచ్చిండ్రు. ఉద్యోగులకు ఇస్తే వాళ్ళ నిత్యం డ్యూటీ చూసుకోవాలి, ఇక్కడ గ్రామంలో మంచినీళ్ళు వస్తలేవా, పారిశుద్ధ్యం ఏంది, ఇవన్నీ చూసుకోవాలంటే వాళ్ళకి సాధ్యం కావటం లేదు. ఎక్కడికక్కడ గ్రామాలు పెంట దిబ్బలైనట్టు అయినాయండి, అపరిశుభ్రంగా తయారైంది. సార్ ఇప్పుడు మల్టిపుల్ ఊర్లో అంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి స్ట్రీట్ లైట్స్, ఒకటి ఆ తర్వాత రోడ్స్, ఒకటి ఎలక్ట్రిసిటీ, ఒకటి ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడితే ఆ రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేయడము, లేదా అది ఎక్కడన్నా క్లాగ్ అయిపోతే డ్రైనేజ్ సిస్టమ్, ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా స్కీమ్స్ ఉంటాయి, ఇప్పుడు రైతు భరోసా, ఆ తర్వాత SCRP అని ఒకటి ఉంది, ఆసరా అని ఒకటి ఉంది. సో ఇవన్నీ స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ కాకుండా మీ సర్పంచ్ పరిధిలో వచ్చేవి నేను ఫస్ట్ చెప్పినవి. ఇప్పుడు రోడ్స్, అంటే డ్రైనేజ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కూడా అంటే మీరే ఇప్పుడు పన్ను కలెక్ట్ చేసిన దాంతో చేసుకున్నారా వితౌట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్? అంటే ఎలా జరిగింది? ఆల్మోస్ట్ మీరు 20 years నుంచి ఇప్పుడు విలేజ్ నడుస్తుంది మీ నాయకత్వం ఆర్ లైక్ వాట్ ఎవర్, మిగతా సర్పంచ్ వచ్చిన వాళ్ళ కింద కూడా. ఇప్పుడు ఆ గ్రామంలో వసూలవుతున్నటువంటి ఫండ్ మాత్రం ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహించడం దానికి మాత్రం సరిపోవు మేడం నిధులు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ తోటి ఏంటంటే కొన్ని ఇచ్చే ప్రొసీడింగ్లోనే ఆ ఫండ్ను దేనికి ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి ఒక నిబంధన కూడా పంపిస్తారు వాళ్ళు. అవును, పర్పస్ వస్తుంది. ఈ ఫండ్ ద్వారా సైడ్ డ్రైన్స్ కట్టాలి, ఈ ఫండ్ ద్వారా బిల్డింగ్స్ కట్టాలి, ఈ నిధుల ద్వారా కాంపౌండ్ వాళ్ళు, అంటే 2-3 వర్కులు సూచిస్తారు దాంట్లో. మన గ్రామానికి ఆ 2-3 వర్కులలో ఏదైతే అవసరమో దానికి మనం వాటిని వినియోగించుకోవాలి. ఒకవేళ కనుక అవి కనుక లేవు, అవన్నీ పూర్తయినాయి, వాళ్ళు చెప్పే సూచనల వర్కులన్నీ పూర్తయినాయి అనుకుంటే మళ్ళీ మనం ఏంటంటే కలెక్టర్ గారికి రాసి కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇగో ఈ వర్కులకు ప్రభుత్వం ఈ నిధులు వాడమని చెప్పి మాకు ప్రొసీడింగ్ ఇచ్చింది, కానీ ఆ వర్కులన్నీ మా దగ్గర పూర్తి అయిపోయినాయి,
కానీ ఈ నిధులు ఏంటంటే మాకు కొద్దిగా వెనకబడి ఉన్నది. ఈ వర్క్ కు వినియోగించుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఆ నిధులు అటు డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, రైతు బంధు, ఎస్సీఆర్పి, ఇవన్నీ ఫార్మర్ అకౌంట్ కే వస్తాయి మేడం పైసలు. ప్రజల నుంచి పన్నులు కలెక్ట్ చేస్తారు కదా, అంటే ఇంటి పన్ను అని, నీటి మేడం. పన్ను అని, అలా ఏ రకాల పన్నులు ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర నీటి పన్ను అనేది ఉండదు మేడం. మా దగ్గర ఉండేటువంటి పన్నులు ఏంటంటే ఒకటి ఇంటి పన్ను, రెండవది లైటింగ్ పన్ను, మూడవది డ్రైనేజ్ పన్ను, నాలుగవది ఏంటంటే లైబ్రరీ పన్ను. లైబ్రరీ పన్ను అని, ఆ లైబ్రరీ పన్ను మా విలేజ్ కు ఉపయోగించుకునేది కాదు మేడం, అది జిల్లా గ్రంథాలయానికి పంపించాలి ఎవ్రీ ఇయర్. ఓకే ఓకే అట్టి డబ్బుని ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే జిల్లా గ్రంథాలయానికి మేము పంపించాలి. పంపించకపోతే చట్టబద్ధంగా మా మీద చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇగో ఈ 4 రకాలు మేడం. సార్, మేము చూసిన దాంట్లో ఏమని తెలిసిందంటే గంగదేవపల్లి గ్రామం ముందు నుంచి కూడా కొంచెం కమ్యూనిస్ట్ ఐడియా అన్నది అక్కడున్న ప్రజలకి ముందు నుంచి ఉన్నది. దాని వల్ల ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కొంచెం సులువుగా అయ్యింది అని అంటారా మీరు? లేకపోతే ఏ విలేజ్ లో అన్నా, ఎలాంటి వాళ్ళనన్నా, నా ఉద్దేశంలో పర్సనల్ గా సార్, మద్యం అనిపించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలా వరకు గ్రామాల్లో మేము చూసిన ప్రాబ్లమ్స్ లో చాలా వరకు ఆడవాళ్ళు చెప్పేది ఆ ఒక్కటే ఇబ్బంది అన్నమాట. ఎంత ప్రయత్నించినా కూడా మద్యం మాన్పించడం అన్నది, అంటే ఇంకా మనిషి దానికి బానిస అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది అయిన పని. సో ఆ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఏమైనా మీకు కొంచెం ఏమన్నా సులువైందా ఇవన్నీ చేయడంలో? మేడం గారు, అది ఒక భాగం కావచ్చు, అంటే పూర్తిగా 100% అదే అని మాత్రం అనలేను. కానీ అక్కడ ఉండేటువంటి నాయకుడు అనేవాడు ప్రతి కుటుంబంతో ఆ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ వాళ్ళకు సహకరించేటువంటి సపోర్ట్ తోటి ఆ నాయకుడు ఉండాలి. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. తర్వాత నాయకుడు అనేవాడు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అలాంటి ఆరోపణలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావియకూడదు. ఈ చిన్న విషయాన్ని కూడా ప్రభుత్వం నుంచే సంక్షేమ పథకాలు కానీ, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏవేవైతే మనం చేపట్టాలని చెప్పి అనుకుంటామో ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లో పెట్టి చర్చించి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నాయకుడు నిర్ణయం తీసుకునేటువంటి ఒక పద్ధతిలో ఉండాలి. ఇవన్నీ కూడా ప్రజలను అంటిపెట్టుకొని ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ నాయకుడు నడిచినప్పుడు మాత్రమే, ప్రజలను అంటిపెట్టుకొని నాయకుడు ఉన్నప్పుడు నాయకునితో అంటిపెట్టుకొని ప్రజలు కూడా ఉండడానికి అది అవకాశంగా ఉంటుంది మేడం. వాస్తవంగా ఏంటంటే ఆ నాయకుడు అనేవాడు ఎక్కడన్నా తప్పు చేస్తే, ఏదన్నా ద్రోహం చేస్తే, ఏ కుటుంబానికన్నా హాని చేస్తే వాడు ప్రజలకు ఏంటంటే ఒక ద్రోహిగా ప్రజల ముందు నిలబడాల్సి వస్తుంది. కాబట్టి నాయకుడు అనేవాడు అలాంటివి జరగకుండా నిప్పులాగా మెదులుతేనే ప్రజలు ఏంటంటే ఆయనను విశ్వసిస్తారు, అని చెప్పింది చేస్తారు మేడం. సార్, ఇంకొకటి, మీరు ఫస్ట్ లో మీరు గంగదేవపల్లి గురించి చెప్తున్నప్పుడు మీ గ్రామాన్ని స్పెషల్ గ్రామం కింద డిక్లేర్ చేశారు అని అన్నారు కదా సార్. సో మామూలు గ్రామానికి మీ గ్రామ పంచాయతీకి అసలు తేడా ఏంటండి? మా గ్రామానికి ఉన్న మిగతా గ్రామాలకు ఏంటంటే మేడం, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తే వాటిని అమలు చేయటంలో వాస్తవ లబ్ధిదారులకు అందించరు మేడం. వాళ్ళు అక్కడ ఉండేటువంటి సర్పంచ్కు సంబంధించినటువంటి రక్త బంధువులకో, వాళ్ళ స్నేహితులకో, వాళ్ళ ఫాలోవర్స్కో, వాళ్ళ పార్టీ కార్యకర్తలకో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అనర్హులు అయినప్పటికీ కూడా వాళ్ళకే ఇస్తారు. కానీ మా దగ్గర అట్లా కాదు. గ్రామ సభ జరుపుతాం, గ్రామ సభలో చర్చిస్తాం. ఆ పథకానికి అర్హులు ఎవరు, నిరుపేదలు ఎవరు, ఉన్న వాళ్ళలో అతి నిరుపేద వాళ్ళు ఎవరు, ఈ పథకాన్ని వాళ్ళకి వర్తింపజేయడానికి వచ్చేది గవర్నమెంట్ నుంచి ఒక 10 వస్తాయి మేడం. ఇక్కడ మేము గుర్తించేది 20 మందిని గుర్తిస్తాం. ఆ 20 మందిలో మళ్ళీ వడబోస్తే మళ్ళీ 10 మంది వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వర్తించేటట్టుగా చేస్తాం. ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సమర్థవంతంగా వాస్తవ లబ్ధిదారులకు అందించడం అనేది గంగదేవిపల్లి యొక్క ప్రత్యేకత. అదే కాదు మేడం, ఇక్కడ ఏంటంటే పారిశుద్ధ్యం గురించి ఎప్పటికప్పుడు రోడ్లన్నీ కూడా ఏమన్నా చెత్త చెదారంతో నిండి ఉంటే ప్రతి కుటుంబం కూడా దాన్ని శుభ్రం చేసుకోవడానికి మైకులు అనౌన్స్ చేస్తే ఎవరి ఇల్లు, ఇంటి చుట్టూ, ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది మేడం. ఇదే కాకుండా ఏంటంటే ట్యాక్సీలు చెల్లించడంలో మా గ్రామంలో 100% ఎవ్రీ ఇయర్ నవంబర్లోనే చెల్లిస్తారు. మిగతా గ్రామాలకు అది సాధ్యం కాదు మేడం. ట్యాప్ వాటర్ను వృధా చేయరు. వృధా చేస్తే 200 రూపాయలు ఫైన్ మేడం ఇక్కడ. కానీ ఆ ఫైన్ వేసే ధైర్యం అక్కడ ఆ గ్రామాలలో ఉండవు. కాబట్టి వచ్చిన వాళ్ళకే నీళ్ళు వస్తాయి, రాని వాళ్ళకు నీళ్ళు రావు. కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యలు వాళ్ళకు మాకేంటంటే చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా సమస్యలు తేడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మాకేంది కదంటే ఆ గుర్తింపు రావడానికి మేము కూడా చాలా కష్టపడ్డాం. 100% టాయిలెట్స్ నిర్మించడానికి విత్ ఇన్ 3 months ప్రతి కుటుంబానికి నిర్మించగలిగినాం.
వాటిని 100% ప్రజలు వినియోగించుకోవడానికి మాకు 3 ఇయర్స్ పట్టింది మేడం. అంటే నిర్మించడానికి ఎదుర్కొన్నటువంటి సమస్యల కంటే వాటిని వినియోగించుకునే కాడికి వచ్చేటప్పటికి ఏంటంటే మాకు సమస్యలు ఎక్కువ వచ్చినాయి. మహిళలకి ఏంటంటే వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి 100% వెంటనే వెంటనే మహిళల్లో మార్పు వచ్చింది, యూత్లో మార్పు వచ్చింది. మధ్య వయసు దాటిన పురుషుల్లో మాత్రం మార్పు రాలేదు మేడం. 500 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి గ్రామస్తులందరూ కూర్చుండి నిర్ణయించి కటువుగా దాన్ని అమలు చేస్తే ఆ కమిటీ దాని మీద వేసిన కమిటీ కూడా మార్నింగ్ చీకటితోటే పోయి ఆయా ప్రదేశాల మీద కాపలాలు కూర్చోవడం, ఎవరు బయటకు వస్తే వాళ్ళను పట్టేయటం, వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళు తప్పైందండి క్షమించండి అని చెప్పి ఊరు ప్రజలందరి ముందట కూడా క్షమాపణగా చెప్పటం. ఇక అటువంటి వాళ్ళకు ఫైన్ వేయద్దు వదిలిపెట్టండి అని చెప్పి గ్రామ ప్రజలు అంగీకరించడం. ఇవన్నీ ఎందుకు కదంటే కటువైన నిర్ణయాలు కూడా ప్రజల సమక్షంలో ప్రజల యొక్క ఆమోదంతో ప్రజల ఇష్టానుసారంగా చర్చలు చేసి వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాతనే వాటిని ఆచరణలోకి తీసుకుపోయినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాం మేడం. మనం చేసేది మంచి పనే కాబట్టి ఏమన్నా చేసేయాలి అంటే మాత్రం అది సక్సెస్ కాలేం మేడం. అందుకని దాన్ని మంచిగా ఆలోచించాలి, చర్చించాలి. ఇప్పుడు దానివల్ల ఉన్నటువంటి నష్టం గురించి ఆలోచించాలి, దాన్ని లేకుండా చేసుకుంటే ఏం జరుగుతుందో లాభం గురించి కూడా చర్చించాలి, బలంగా అర్థం చేయించాలి. ఎంత బలంగా ప్రజల్లో అర్థం చేయిస్తే అంత. ఇప్పుడు మద్యం ఉన్నది మేడం, మేము బలంగా అర్థం 2 సంవత్సరాలు చేయించినాం కాబట్టి ఇప్పుడు 42-43 సంవత్సరాల నుంచి మా గ్రామంలో దాని ఊసు లేదు. అది మేడం. చాలా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి సార్ మీ సొల్యూషన్స్. మీరు ఇంకొకటి చెప్పారు కదా, లైక్ ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు సభ జరుగుతుంది, లైక్ ఊర్లో ఉన్న వాళ్ళంతా కలిసి ఒక దగ్గరికి వస్తారు. సో అంటే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, ఏమన్నా మనకి ఈ ప్రాబ్లం ఉంటే మీరు అందరితో మాట్లాడి అందరినీ ఒక నిర్ణయానికి తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి అంగీకారం తీసుకొని దానికోసం ఒక సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తారని. కానీ ఇలా ఎప్పుడన్నా జరిగిందా? అంటే ప్రజలకున్న ఇష్యూసే వాళ్ళే మీ దగ్గర తీసుకొచ్చి, అంటే గ్రామ సభలు మీరు కండక్ట్ చేయడం కానీ, ఆ సభలో జనాలు మాట్లాడి మీకు ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఇది సాల్వ్ చేస్తే బెటర్, ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగాయా? మేడం గారు అలాంటి సమస్యలు ఏమో గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకొస్తారు మేడం. ఓకే. అయితే చట్టబద్ధంగా జరిగే గ్రామ సభలు మాత్రం డే టైంలో జరుగుతాయి మేడం. డే టైంలో జరుగుతాయి. అది అధికారులు హాజరవుతారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వాళ్ళు హాజరవుతారు మేడం. ఇలా ఎన్నిసార్లు జరుగుతాయి సార్? అంటే సంవత్సరానికి, నెలకి, 6 నెలలకి? ఎవ్రీ 2 months కు ఒకసారి జరుగుతుంది మేడం. అది చట్టసభ అంటాం, గ్రామ సభ. ఎవ్రీ 1 month కో గ్రామ పంచాయతీ సమావేశం జరగాలి మేడం. కానీ మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చే సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఎంచుకోవడానికి మేము రాత్రి 8 గంటల తర్వాత మాత్రమే సమావేశాలు జరుపుతాం మేడం. అప్పుడైతే ప్రజలు ఎక్కువ మంది హాజరవుతారు. ఎక్కువ మంది హాజరైనప్పుడు మాత్రమే ఆ సమస్యకు పూర్తి స్థాయిలో కావలసినటువంటి సపోర్టు, సహకారం, పరిష్కార మార్గాలు ఎంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది మేడం. ఏదో పరిమితమైన సంఖ్య వస్తే దానికి సరైనటువంటి పూర్తి స్థాయిలో సపోర్ట్ దొరకదు, పూర్తి స్థాయిలో దాని పరిష్కార మార్గాలు కూడా దొరకవు సార్. వేరే ఇంకొన్ని గ్రామ సర్పంచులతో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న ఒక ఇబ్బందిగా ఏమని చెప్పారంటే, ఒక పలానా కులం వాళ్ళు గాని ఎవరైనా బాగా డబ్బులున్న వాళ్ళు, పరపతి ఉన్న వాళ్ళు మళ్ళీ కంటిన్యూస్ గా సర్పంచ్ గా అయ్యే పరిస్థితి వస్తే వాళ్ళకి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకోగలం అన్న పరిస్థితి మాకు ఉండదు మేడం. ఎందుకంటే వాళ్ళు కొంచెం దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా మాట వింటారని గాని చేస్తారని గాని అన్న పరిస్థితి మాకు ఉండదు అని చెప్పి వాళ్ళు ఇబ్బందిగా చెప్పారు సార్. వేరే కులం వాళ్ళు, రిజర్వేషన్ వాళ్ళు వచ్చినా కూడా సర్పంచ్ గా అప్పటికి కూడా ఆ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, పరపతి ఉన్న వాళ్ళు చాలా సెపరేట్ గా ఉంటారు, వాళ్ళ ఇబ్బందులే ఫస్ట్ సాల్వ్ అవుతాయి అన్న ఇబ్బందిగా చెప్పినది సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసి ఉన్నారా సార్ మీరు పరిపాలనలో ఉన్న టైంలో? పోనీ లైక్ మీరు ఏమనుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే? అంటే ఎలా జనాలు, లైక్ ఊరి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? మేడం గారు, ఎవరైనా కానీ గాక మొదటి నుంచి ఏంటంటే పరిపాలించినటువంటి దొరలుగా ఆ గ్రామాన్ని పెత్తనం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పెత్తనాన్ని వదులుకోవడానికి వాళ్ళకు మనసు అంగీకరించదు. వాస్తవంగా రిజర్వేషన్ పద్ధతుల్లో ఒక ఎస్సీ సర్పంచ్ అయినా, ఒక ఎస్టీ సర్పంచ్ అయినా, ఒక ఉమెన్ సర్పంచ్ అయినా, ఒక బీసీ సర్పంచ్ అయినా ఆయన సర్పంచ్ అనే పేరు మాత్రమే, కానీ రికార్డులు కానీ అన్ని కూడా నిర్ణయాలు కానీ అక్కడి నుంచే జరుగుతాయి, ఆ పెత్తనం చేసే ఆ కుటుంబం నుంచే జరుగుతూ ఉంటాయి. అలాంటి గ్రామాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి అనేదే ఉన్నది. కానీ అది ఏ గ్రామంలో అయితే లేకుండా పోతుందో ఆ గ్రామం అభివృద్ధి అయితే తప్ప, లేకపోతే ఏంటంటే సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఆయన చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి, ఆయన చెప్పిన వాళ్ళకే రాయాలి వీళ్ళు. అంటే వాస్తవంగా లబ్ధిదారులకు ఇవ్వడానికి వీల్లేదు. ఎవడైతే అర్హుడు ఉంటాడో అర్హునికి ఆ పథకాలు ఇవ్వడానికి వీల్లేదు.
అంటే ఇవన్నీ కొన్ని గ్రామాల్లో జరుగుతున్నమాట వాస్తవం మేడం ఇప్పటికీ. అది లేకుండా గనక ప్రజలందరూ కలిసి కట్టుగుండి చైతన్యవంతులై అలాంటి దొరతనం లేకుండా గనక నిర్మూలించుకోగలిగితే ఆ గ్రామం ఏమైనా బాగుపడుతుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఏమన్నా కొద్దిగా గొప్ప బాగుపడడానికి అవకాశం ఏర్పడుతుంది మేడం.